ఒక మాట అనేటప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారని గమనించాలి. దివ్య వినుంటే ఎంత అనర్థం జరిగేది. పిల్లల్ని బయట పెట్టడానికా పెద్దవాళ్ళుగా మనం ఉండేది. కాస్త ఆలోచించాలి. ఈ రోజు కాకపోతే ఏదో రోజు తెలియాలి కదా బామ్మగారు. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరూ ఆపలేం, కానీ అప్పటి వరకు ఓపికైతే పట్టగలం కదా. ఆ మాత్రం కూడా చేయలేరా? అదంతా మాకెందుకులేమమ్మా, మీరు చూసుకోండి. పదండి వెళ్దాం. మనం ఏమన్నా తప్పే. మరే మన టైం ఏం బాగలేదు చంద్రిక, పదా. ఏంటమ్మాయి గారు మీరు చెప్పేది? అవును చారుకేశ, ఈరోజు ఆయన నేను శశి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళేదో అన్నారని మీరెందుకు నిర్ణయాన్ని మార్చుకుంటారు? వాళ్ళు అన్నారని కాదు, వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంది. శశి ఆ ఇంటి నుంచే పెళ్లి కూతురయి మండపానికి రావాలి. అక్కడ అవన్నీ చేసేవారు ఎవరున్నారండి? అందుకని నేను వెళ్తానంటున్నాను. నా పెళ్లి ఎలాగో అనుకోకుండా జరిగిపోయింది. కనీసం శశికైనా అన్నీ జరగాలి. శశిలో నన్ను చూసుకుంటాను. అన్నయ్య గారితో ఒక మాట చెప్పండి. అన్నయ్యకి చెప్తే వెళ్ళనివ్వడు చారుకేశ. చెప్పకుండా వెళ్తే బాగోదండి. తర్వాత నేను చెప్తాను. ఎందుకు వెళ్ళనిచ్చావని చివరికి నన్ను తిడతారు. నేను చెప్తాను, అన్నయ్య నిన్నేమి అనడు. లేదమ్మాయి గారు, మీరింటి నుంచి బయటికి వెళ్ళడం ప్రమాదం. నాకు ప్రమాదం ఏంటి? నేను చెప్పలేనండి. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అన్నయ్య కూడా నా విషయంలో వరి అవుతున్నాడు. ఏమైంది చారుకేశ? ఏమీ లేదండి. ఏదైనా ఉంటే చెప్పు చారుకేశ. మీరు నా దగ్గర ఏది దాచిపెట్టట్లేదు కదా? అదేం లేదండి. మరెందుకు కంగారు పడుతున్నారు? అంటే నిన్న షాపింగ్ మాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అంతకుముందు కూడా 2-3 జరిగాయి. అందుకని ఇంట్లో కూర్చుంటే జరిగేవి జరగకుండా ఆగిపోతాయా? బెడ్రూమ్ లో పడుకున్నా ఫ్యాన్ ఊడి మీద పడబోయింది. ఏది మనం ఆపలేం చారుకేశ. మనం ఎక్కడున్నా జరగాల్సింది జరుగుతుంది. బతకాలంటే బతికిపోతాం, చావు రాసి పెట్టుంటే చచ్చిపోతాం, అంతే. అమ్మాయి గారు, ఇంకోసారి ఆ మాట అనకండి. అదే అడుగుతున్నాను. ఎందుకింత కంగారు? నేనేదో త్వరలో చచ్చిపోతున్నట్టు. అమ్మాయి గారు, ఇంకోసారి ఆ మాట అంటే నా మీదొట్టే. నిజం చెప్పు చారుకేశ, ఏం జరగబోతోంది? నిజమే చెప్తున్నానండి, ఏమీ లేదు. ఇందాక కూడా చంద్రికమ్మ, ప్రసాద్ తాతయ్య ఏదో నిజం చెప్తున్నారు. ఎన్నాళ్ళు దాస్తారు అని జేజీని అడుగుతున్నారు. జేజీ వాళ్ళని ఆపింది. అసలు ఏంటి ఆ నిజం? ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది అన్నారు. నీకు తెలిస్తే చెప్పు చారుకేశ. అది వాళ్ళేదో ఊసిపోక అని ఉంటారండి. వాళ్ళ గురించి మీకు తెలీదా? చిన్నపిల్లల్లా పప్పులు బెల్లం దాచిపెట్టుకు తింటూ ఉంటారు. అలాంటిది అయి ఉంటుంది. అలాంటిదైతే వాళ్ళని జేజీ ఎందుకు ఆపింది? వాళ్ళ పరువు వాళ్లే తీసుకుంటున్నారని జేజీ ఆపుంటారు. ఇక ఈ విషయం మీరు మర్చిపోండి. సరే చారుకేశ, కార్ రెడీ చెయ్యి, నేను రెడీ అవుతాను. వద్దన్నా వినకుండా వెళ్తున్నారు. ఈ విషయం అబీబాబుకి చెప్పకపోతే ఆయన తిడతారు, చెప్తే అమ్మాయి గారు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటమ్మా బ్యాగ్ సర్దుతున్నావు? నీ లగేజ్ కూడా వదిన సర్దేసింది. ఎందుకు? మనం మన ఇంటికి వెళ్తున్నాం. వదిన కూడా వస్తుంది. సడన్ గా ఏంటి? పెళ్లి వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాం కదా. ఏమో నాకు తెలీదు అన్నయ్య. మన ఇంటికి వెళ్ళాలని వదిన చెప్పింది. హఠాత్తుగా ఈ ట్విస్ట్ ఏంటి? తను హర్ట్ అయిందా అనుకుంటే ఛాన్స్ లేదు. మరెందుకు ఈ నిర్ణయం తీసుకుంది? శశి, రెడీ అయ్యారా? వస్తున్నా వదినా. పదన్నయ్య. జేజీ, తాతయ్య, అమ్మమ్మ, చారుకేశ. ఏంటమ్మా బ్యాగులతో తయారయ్యారు? ఎక్కడికి?
మా అత్తారింటికి జడ్జి. అదేంటి పెళ్లి వరకు ఇక్కడే ఉంటామన్నారు? ఏంటి బాబు? నాకు తెలీదు బామ్మగారు. మీరెలా షాక్ అయ్యారో నా పరిస్థితి అలాగే ఉంది. అది నీ నిర్ణయమా దివ్య? అవును, హఠాత్తుగా మనసెందుకు మార్చుకున్నావు? ఒక ఆడపిల్లకి పుట్టిల్లు ఇచ్చే గౌరవం ఏంటో తెలుసా జడ్జి? అల్లారు ముద్దుగా పెంచడం, చదువు చెప్పించడం, పుష్పవతి అయ్యాక ఫంక్షన్ చేయటం, ఇలాంటివన్నీ పక్కన పెడితే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు చేస్తారే, అవి జీవితకాలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. పుట్టింట్లో పెళ్లి కూతుర్ని చేయటం, మంగళ స్నానాలు, గౌరీ పూజ, పందిర్రాట వేయటం, ఊరేగింపుగా మండపానికి తీసుకురావటం, నలుగులు పెట్టడం, పెళ్లి, అప్పగింతలు, అత్తారింటికి వెళ్ళటం, ఇవన్నీ నేను మిస్ అయ్యాను. కనీసం నా ఆడపడుచుకైనా ఇవన్నీ జరగాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి శశితో అవన్నీ చేయించి పెళ్లి రోజున మండపానికి తీసుకొస్తాం. నాకు జరగంది తనకైనా జరగాలి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అమ్మాయి గారు. కానీ మీరు ఇంటి ఆడపడచ్చు కదా, మీ అన్నయ్య గారి పెళ్లి మీ చేతుల మీదే జరగాలి. లేదు చారుకేశ, నా అవసరం ఇక్కడి కంటే అక్కడే ఎక్కువగా ఉంది. అన్నయ్యకి మీరంతా ఉన్నారు. నా ఆడపడుచుకి నేను ఆయన తప్ప ఎవ్వరూ లేరు. ఇక్కడ నేను ఈ ఇంటి మనవరాల్ని మాత్రమే, అక్కడ ఆ ఇంటి కోడల్ని. నా బాధ్యత అక్కడే ఉంది. సరేనమ్మా, మీ అన్నయ్య వచ్చే వరకు ఆగి తనతో ఒక్క మాట చెప్పి వెళ్ళండి. అన్నయ్య వస్తే మమ్మల్ని వెళ్ళనివ్వడు జోజీ. ఇంటికి వెళ్ళాక నేనే ఫోన్ చేసి చెప్తాను. వెళ్ళొస్తాం. ఉంటాం బామ్మగారు. చారుకేశ, కారు రెడీగా ఉందా? రెడీగా ఉంది అమ్మాయి గారు, రండి. చంద్రిక, ఇంత హఠాత్తుగా వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? కారణం దివ్య చెప్పిందిగా. నాకెందుకు అసలు కారణం అది కాదనిపిస్తుంది. ఏముంది? అది తెలియక నేను అడుగుతున్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్. పదండి. వీడు చెడింది, వీళ్ళని వెళ్ళనిస్తాడా? ఇంకెందుకు వెళ్ళనిస్తాడు? పుట్టింటికి రా చెల్లి అంటూ ఇంట్లోనే ఉంచుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు బావా? ఏంటి దివ్య, ఎక్కడికి? అన్నయ్య, అది మా ఇంటికి వెళ్తున్నాం. నీకు బుద్ధుందా చారుకేశా? వీళ్ళని ఎలా పంపిస్తున్నావు? విషయం తెలిసి ఎలా వెళ్ళనిస్తున్నావు?
నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా. చారుకేషన్ ఏవి అనకన్నయ్య. మా ఇంటికి వెళ్ళాలి అన్నది నా నిర్ణయం. పెళ్లి వరకు ఉంటానన్నావు కదమ్మా, ఇప్పుడు ఏమైందని వెళ్తున్నావు? ఏంటి బావా, మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? ఏదైనా లోటు జరిగిందా? చెప్పు శశి, ఎక్కడైనా తప్పు జరిగిందా? బావా, ఎవరేం చేసినా వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. చేసిందెవరో కాదు, ఈ ప్రసాదు చంద్రికలే. చాణక్య దివ్యుల గురించి తెలివి తక్కువగా ఏదో వాగారు. అది దివ్య విని తన మనసు నొచ్చుకున్నట్టుంది. అందుకే బయలుదేరుతోంది. ఊరి ఊరి మంగళ మీద పడ్డట్టు మన మీద పడ్డాడేంటి చంద్రిక? ఇప్పుడు అబ్బి ఏం చేస్తాడో ఏమోనండి. బయలుదేరండి. ఇంకొక క్షణం మీరు ఇంట్లో ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోండి. అన్నయ్య వద్దన్నయ్య. లేదు దివ్య, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విశ్వాసఘాతకులు వీళ్ళు. అన్నం పెట్టిన చేతిని నరికేసే దుర్మార్గులు. మన అమ్మ బ్రతికున్నప్పటి నుంచి మన శత్రువులు వీళ్ళు. ఎప్పటికైనా వీళ్ళతో ప్రమాదమే. ఏయ్, ఇంకా ఉన్నారండి, వెళ్ళండి. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఆడికి వెళ్తాం బాబు. మీ దిక్కున్న చోటుకు వెళ్ళండి. మర్యాదగా వెళ్ళకపోతే మేడ పట్టి గెంటేస్తాను. ఎలాగేంటేస్తావురా? నీ సొమ్మెదు తింటున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వేమైనా సంపాదించి పెడుతున్నావా మాకు? అవునరా, మీ నాన్న చెయ్య మమ్మల్ని ఎప్పుడు ఒక్క మాట అనలేదా? నిన్నగాక మొన్న పుట్టి మమ్మల్ని అంటావా? నేను మీ నాన్నకి మేనత్తను. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నా వాటా కావాలని కేసు పెడితే కోర్టుల చుట్టూ తిరగలేక చస్తావు. ఎవడికి కావాలి నీ వాటా? మొత్తం ఆస్తంతా తీసుకో. నా చెల్లిని బావని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళిపోండి. మీరెక్కడుంటే అక్కడికి ఆస్తి కాగితాలు పంపిస్తాను. వెళ్ళిపోండి. ఆస్తి అంతా మాదే అన్నప్పుడు మీరే వెళ్ళిపోవాలి. నోర్మయ్, వాడేదో మాట వరుస కంటే మొత్తం ఆస్తి తీసుకోవాలనుకుంటున్నారా? ఇన్నాళ్లు తేరగా తింటున్నారు, సరిపోలేదా? ఇంకా వాటా కావాలా మీకు? ఇందుకే జడ్జి నేను ఇంటికి రాను అన్నాను. నా చెల్లిని ఎలాగైనా పోషించుకునే శక్తి నాకుంది. ఇప్పటికైనా నన్ను నా చెల్లిని వెళ్ళనివ్వండి. ఆస్తంతా వీళ్ళకే ఇవ్వండి. మీ అమ్మా నాన్న మమ్మల్ని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోయారు. మీరు కూడా దూరం అవుతారా? వాళ్ళేదో మతి లేకుండా మాట్లాడితే నువ్వైనా ఆలోచించాలి కదరా. ఈ వయసులో నేను ఎవరి కోసం బతకాలి? మీరే లేనప్పుడు నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? జేజీ, అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు. అన్నయ్య ఇంటి వారసుడు. నీకు ఎంతో ఇష్టమైన సూర్యదేవర జయసూర్య అలివేలు మంగ తయారుల ముద్దుల కొడుకు ఇక్కడే ఉంటాడు. నీ వంశాన్ని నిలబెడతాడు. నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను జజీ?
నా మెట్టినింటికే కదా. ఆడపిల్లగా పుట్టాక అత్తారింటికి వెళ్ళాలి కదా జేజీ. నేను అక్కడికి వెళ్తున్నాను, శశి ఇక్కడికి వస్తుంది, అంతే కదా. అన్నయ్య, తాతయ్య అమ్మమ్మ నన్నేమీ అనలేదు. వాళ్ళు మంచి విషయమే చెప్పారు. శశి పుట్టినింటి నుంచి మెట్టినింటికి రావాలి. పెళ్లికి ముందు పుట్టింట్లో తనకి జరగాల్సినవన్నీ జరగాలి. నాకెలాగో ఏమీ జరగలేదు కదన్నయ్య. అందుకే శశికైనా జరిపించాలి అనుకుంటున్నాను. అందుకే అన్నయ్య మా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చేస్తే ఒకటి, అక్కడ చేస్తే ఒకటా దివ్య? ఎక్కడ చేస్తే ఏమవుతుంది? అన్నయ్య, సాంప్రదాయం సాంప్రదాయమే. తాతయ్య అమ్మమ్మ చెప్పింది ఆ సాంప్రదాయం గురించే. అయినా ఇది నా ఇల్లు కాదన్నయ్య, శశి ఇల్లు కూడా కాదు. పెళ్ళయ్యాకే శశికి ఇది తనిల్లు అవుతుంది. నాకు పెళ్ళైపోయింది కాబట్టి ఆ ఇల్లే నా ఇల్లు. అర్థం చేసుకో. ఆ అమ్మాయి గారు చెప్పింది సబబే బాబు. శశి మేడం ఆ ఇంటి నుంచి ఇంటికి రావటమే మంచిది. అవునరా, అదే పద్ధతిగా ఉంటుంది. అందుకే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు మీ చెల్లెలు ఏం చెప్పినా కాదనే స్థితిలో నేను లేను బావా. వదినిష్టమే నా ఇష్టం. ఏంటన్నయ్యా ఇంతమంది ఓకే అంటున్నారు, నువ్వు కూడా ఊ అనన్నయ్యా. సంతోషంగా దివ్య, వెళ్తామనకూడదమ్మా, వెళ్ళొస్తామనాలి. అమ్మయ్యా, ఒప్పేసుకున్నావు. థ్యాంక్ యూ అన్నయ్య. అవును, అత్తారింటికి వెళ్తున్నాను. అప్పగింతలేం లేవా? అప్పగింతలా? వద్దమ్మా, అలా అనకు. అయ్యో అన్నయ్య, అప్పగింతలంటే ఏడుపులు కన్నీళ్లు కాదు, జాగ్రత్తలు చెప్పడం. అత్తారింట్లో అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని నాతో చెప్పాలి. అలాగే నన్ను బాగా చూసుకోమని మీ బావగారికి చెప్పాలి. ఎక్కడెలా ఉండాలో నీకు బాగా తెలుసు. నేను ఎలా చూసుకోవాలో బావగారికి ఇంకా బాగా తెలుసు. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. నేను కూడా ఒక చెల్లెలికి అన్నయ్యనే బావా. ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ బావా. బయలుదేరదామా? చిచ్చి, పుట్టినప్పటి నుంచే ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. రకతము సలసల మరిగిపోతుంది, కళ్ళు ఎర్రబారుతున్నాయి, కండరాలు కరకరకరమంటున్నాయి, నరాల హై వోల్ట్ కరెంట్ తీగల్లా బగబగబగమంటున్నాయి. ఏమండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే భయం వేస్తోందండి. ఈ
ఈ కోపంలో ఏమైనా చేస్తారేమో. చెయ్యాలనే ఉంది చంద్రిక. వాడికి ఎంత పొగరు కాకపోతే బయట పడేసిన బ్యాగులు లోపల పెట్టకుండా పోతాడా? ఓరి నీ పౌడరు, అందుక నీ కోపం వచ్చింది. ఇంకా పౌరుషం వచ్చి అన్నావేమో అనుకున్నాను. పౌరుషం తెచ్చుకోవటానికి నేనేమన్నా పులినా పిల్లిని? అందుకనే నా జీవితం ఇలా తగలడింది. వాడని మాటలన్నా కూడా వాడింట్లో మనమెందుకు? వెళ్ళిపోదాం పదా. యాడిపోతావు? స్వప్న దగ్గరికి వెళ్దాం. అక్కడికెళ్ళి అడుక్కు తింటావా? ఇక్కడ అదేగా బ్రతుకుతున్నది. మెతుకు మెతుకు పెట్టి శకున్ని వాళ్ళ అన్నలు ఎందుకు బతికించారో తెలుసా? కౌరవుల పతనాన్ని కళ్ళారా చూడటానికే. శత్రువుని చంపాలంటే పక్కనే ఉండాలి, పారిపోకూడదు. సొంత వాళ్ళగా నటిస్తూ శత్రు నాశనం చేయటమే శకుని నీతి. కానీ వీళ్ళు మనల్ని నమ్మరే. నమ్మినా నమ్మకపోయినా మనం ఇక్కడే ఉండాలి. వాళ్ళకి తెలియకుండా గోతులు తీయాలి. ప్రాణం ఉండగానే ఆ గోతులో కప్పెట్టాలి. ఆస్తి మన చేజిక్కించుకోవాలి. నువ్వు కమెడియన్వి అనుకున్నాను. విలన్వి పౌడరు. విలన్ కామెడీ చేయటం ఇప్పుడు ట్రెండే. పద రూమ్కే.